వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల నిరసనలు ఈరోజు ఈ ఏదైతే టీచర్ ఉద్యోగాలు అమ్ముకొని మెగా డిఎస్సి అని చెప్పి ఎన్నికల ముందంతా కూడా పెద్ద ప్రచారం చేస్తే దాన్ని నమ్మి ఈ రాష్ట్ర యువత అంతా కూడా మాకు మెగా డిఎస్సిలో ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. మరి ఆ తర్వాత కేవలం దాన్ని నీరుగార్చి 16,000 ఉద్యోగాలు మాత్రమే ఈ డిఎస్సి ద్వారా చేస్తామని చెప్పి చేస్తూ అక్కడ ఎగ్జామ్స్ రాసిన వారు, అర్హులైన వారు, లేదా నిరుద్యోగులు, లేదా రకరకాల ఎలిజిబిలిటీస్ ఉన్న వ్యక్తులందరినీ కూడా కాదని చెప్పి ఏ పరీక్ష రాయని వ్యక్తులందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఉద్యోగ అవకాశాలు కల్పించి 16,000 మందిని కూడా తమ పార్టీ కార్యకర్తలను, తమ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులను ఈ విధంగా అందరినీ కూడా చేర్చుకోవడం. దానికంటే ఎక్కువ హేయమైన చర్య ఏంటంటే ప్రతి ఉద్యోగానికి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న లోకేష్ డబ్బులు వసూలు చేయడం. ఇంతకంటే దురదృష్టకరం ఈ రాష్ట్రానికి పట్టిన శని ఇంకేముండదు. మరి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. తీవ్రంగా వ్యతిరేకించేదే కాకుండా ఈ రాష్ట్రంలో ఇలాంటివి మరీ పునరావృతం కాకూడదని చెప్పే ఆలోచనతో మేము ఒకే ఒక వ్యక్తి మీద ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేసిన తప్పు ప్రజలకు అందరికీ కూడా తెలుసు, నీ తప్పు తెలుసుకొని నువ్వు రాజీనామా చేసి కేవలం ఏదైతే కేంద్రంలో అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారో నైతిక బాధ్యత వహించి, ఆ విధంగా నువ్వు కూడా బాధ్యత వహించి, నైతికంగా కాదు నువ్వు నిజంగా బాధ్యుడు కాబట్టి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఏదో 10వ తేదీ ర్యాలీ అయిపోతుంది మళ్ళీ అయిపోతుందిలే అని లోకేష్ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇది ఆగదు. ఆ తర్వాత కూడా రకరకాల ఉద్యమాలు దీని మీద చేస్తాం. తప్పకుండా మా ధ్యేయం అతను రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాం. మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటా, ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు వారి కుమారుడు మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు వారు అసెంబ్లీ సాక్షిగా మన కంబైన్డ్ రాష్ట్రంలో హైదరాబాద్లో అసెంబ్లీలో నేను సిబిఐ ఎంక్వైరీ వేస్తూ ఉన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడం మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా చంద్రబాబు ముందుకొచ్చి తన కుమారుడి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి అతను తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి చంద్రబాబు కూడా ఆ రకంగా అడుగులు వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అతనికి అడుగులు వేసే బుద్ధి లేదు, కనీసం ఒప్పుకోవడమే ఇది కూడా లేదు. తప్పనిసరిగా వారు ఇది మేమేం తప్పు చేయలేదు అని కప్పిపుచ్చుకోవాలని చెప్పి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు తప్ప తప్పు ఒప్పుకోవాలా. కేంద్రంలో ఏదైతే నైతిక బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం తన మంత్రి పదవి నుంచి విద్యాశాఖ మంత్రిని తొలగించిందో ఆ విధంగానే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు ముందుకొచ్చి తన కుమారుని విద్యాశాఖ నుంచి కాకుండా మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, ఆరంభం మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వాడి వికృత చేష్టలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖండించేదే కాకుండా ఈరోజు మా నాయకుడు మల్లాది విష్ణు గారు తిరిగి మళ్ళా చేస్తూ ఉన్నారు. సజావుగానే జరుగుతూ ఉంది. జగన్ పర్యటనలో ఆయన భద్రత మీద నిన్నటి రోజు మా ఎంపీలందరూ కూడా అమిత్ షా గారిని, సెంట్రల్ హోమ్ మినిస్టర్ను కలవడం జరిగింది. వారు కూడా తప్పే అని చెప్పి ఒప్పుకున్నారు. వారు తప్పనిసరిగా దీనికి తగిన జగన్మోహన్ రెడ్డి గారికి తగిన భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది మా ఎంపీలందరికీ కూడా. నిరాహార దీక్ష శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ప్రియతమానమైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి యువకులందరినీ కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నా.
ఈ ముఖ్యమంత్రి అరాచక పాలనలో చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దోపిడీలు, నేరాలు ఒక్క యువకుల్ని కూడా సరైనటువంటి మార్గంలో నడిపించనివ్వకుండా వాళ్ళనందరినీ కూడా సంఘ వ్యతిరేక శక్తులుగా తీర్చిదిద్దేటట్టుగా రాష్ట్రమంతా కూడా గూండాగిరి రాజ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఆయన కుమారుడు లోకేష్ పెద్ద ఎత్తున అరాచకాలు చేస్తున్న సంగతి మీకు అందరికీ కూడా ఈ రోజున యువతంతా కూడా సరైనటువంటి మార్గంలో పయనించాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలా. ఆయన నాయకత్వంలో అయితేనే మనం ఎంతకైనా కూడా పోరాట పటిమ నేర్చుకోగలం. జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు 11 సీట్లకు పరిమితి చేశాను, ఇక పార్టీ అంతా కూడా అయిపోయింది అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నెలలోనే మొత్తం రాష్ట్రంలో ఉన్న పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, చంద్రబాబు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు ప్రజల తరపున నిలబడాల్సినటువంటి పోరాట యోధుల్ని తయారు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక రైతుకు సమస్య వచ్చినా, ఒక కార్మికునికి సమస్య వచ్చినా, మాది మామిడి రైతైనా, పొగాకు రైతైనా, పత్తి రైతైనా, ఆర్టీసీ కార్మికుడైనా, విద్యార్థి అయినా, యువకుడైనా, ఎవరైనా సరే వాళ్లకు ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నా, నా వెనుక ఉన్న లక్షలాది మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీకు అండగా ఉంటారోనని ఈ 2.5 సంవత్సర కాలంలో మీకందరికీ కూడా తెలుసును. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా పోరాటాలు నడుపుతున్నారు. ఈ రోజున 16,000 టీచర్ ఉద్యోగాలను అత్యంత నీచంగా ఒక్కొక్క ఉద్యోగాన్ని 25-30 లక్షలకు అమ్మేసిన ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో ఉదాహరణలు వేసి మరీ చూపించి ఇది వీళ్ళ దోపిడీ, మరీ ముఖ్యంగా దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఒక్క క్రీడ కూడా ఆడినటువంటి వాళ్లకు క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు, 400 చిల్లర ఉద్యోగాలని. అవన్నీ కూడా నిరూపించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్రంలో నీట్ ఎగ్జామ్ లీక్ అయినందుకు ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది యువకులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ప్రాణాలకు ఎదురెడ్డి పోరాడినారు. చివరకు ప్రధాన్ రాజీనామా చేసినాడు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో తప్పు మాత్రమే జరగల, నేరం జరిగింది, అవినీతి జరిగింది. మరి ఇంత నేరము అవినీతి చేసినటువంటి లోకేష్ రాజీనామా చెయ్యాలని, యువకుల్ని కలుపుకొని పోరాటం చెయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో 175 నియోజకవర్గాలలో ఈ రోజున రణం నినాదాలతో లోకేష్ రాజీనామా చేయి, నువ్వు అవినీతి పరుడివి, నువ్వు మంత్రిగా కొనసాగడానికి అర్హత లేదు అని చేస్తున్న పోరాటంలో భాగంగా చిత్తూరులో ఈ రోజు యువకులంతా కూడా ఇలా తరలి వచ్చి చేస్తున్నటువంటి ఈ పోరాటానికి రామచంద్రారెడ్డి గారి తరఫున జిల్లా పార్టీ అంతా కూడా మొత్తం అంతా మీ వెనుక ముందు ఉంటుందని తెలియజేస్తూ తమ్ముడు విజయానంద రెడ్డిని అభినందిస్తూ సెలవు. చిత్తూరు శాసనసభ నియోజకవర్గ కోఆర్డినేటర్ మా సోదరుడు ప్రియతమ విజయానంద రెడ్డి గారు, నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఇందాక కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్లు
జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ 2.5 సంవత్సరంలో ఏ విధంగా మన పోరాటాలను నిలిపాము, మనం అందరూ కూడా ఆయన బాటలో నడుస్తూ రాబోయే 2.5 సంవత్సరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేది కాకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎత్తి చూపి వారు చేస్తున్న దౌర్జన్యాలను, వారు చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను కూడా ప్రజలకు తెలిసే విధంగా ఎత్తి చూపే విధంగా పనిచేస్తాం. అదేవిధంగా ఈరోజు లోకేష్ నాయుడు ఏదైతే ఒక వింత ధోరణిలో ఎన్నికల ముందు చెప్పాడు, మేమంతా కూడా యువతకు మద్దతు ఇస్తాం, నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు ప్రతి యువకుడికి ఇస్తాం, అదేవిధంగా మెగా డిఎస్సి పెడతాం, వేలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పలికి ఓట్లు ఇప్పించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16,000 ఉద్యోగాల కోసం ఈ డిఎస్సిని పిలిస్తే ఆ డిఎస్సిలో అర్హులైన వారిని అందరినీ కూడా పక్కన పెట్టి అనర్హులను ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారందరినీ కూడా ఆ పార్టీ కార్యకర్తలుగా, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులుగా లోకేష్ నాయుడికి ఎవరైతే ఎక్కువగా డబ్బులు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఈ సెలక్షన్లో డిఎస్సి సెలక్షన్లో టీచర్లుగా ఎంపిక చేయడం చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు. మరి దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. తప్పనిసరిగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారో ఆ విధంగానే ఇక్కడ కూడా రాష్ట్రంలో మీరు కలిసి కూటమిలో ఉన్నారు, మీ కూటమిలో ఒక పార్టీ ఒక విధంగా అక్కడ కేంద్రంలో వ్యవహరిస్తే అదేవిధంగా మీరు కూడా ఇక్కడ వ్యవహారం చేయాలా. తప్పనిసరిగా మీరు ఈ మంత్రి పదవికి లోకేష్ నాయుడిని రాజీనామా చేయించి మీ సచీలత కాపాడుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. మీరు ఫేక్ ఏదైతే పనికిరాని ఏది లేని ఆధారాలు లేని ఆరోపణలు చేసి రాజశేఖర రెడ్డి గారిని మీ కుమారుడి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి అడిగితే తడువుగా ఆయన ఆలోచించకుండా ఎన్నుకు ముందు సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఇది మన రాష్ట్ర మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా. మరి ఈరోజు మీ మీద ఆధారాలతో సహా వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు డబ్బులు తీసుకున్నారు, మీరు ఫేక్ సర్టిఫికెట్లు ఉండేవారికి ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఇన్ని ఆధారాలన్నీ కూడా మీరు రాజీనామా చేయకుండా ఏమీ తెలియనట్లు, తప్పు చేయనట్లు చాలా నీతిమంతులుగా వ్యవహారం చేస్తూ ఉండటము చాలా సిగ్గుచేటని చెప్పి చంద్రబాబు నాయుడికి వారి కుమారుడు లోకేష్ నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా. మీరు తక్షణమే రాజీనామా చేసి ఏదైతే సిఐడి ఎంక్వైరీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తన కుమారుడి మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారో ఆ విధంగానే ఈరోజు మీరు కూడా మీ కుమారుడి మీద సిఐడి ఎంక్వైరీని ఆహ్వానించి తప్పనిసరిగా